ఆలు కోఫ్తా కర్రీకి కావలసిన పదార్థాలు: క్యాబేజీ తురుము, క్యారెట్ తురుము, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, టమోటాలు, పసుపు, కారం, ఉప్పు, చాట్ మసాలా, పుదీనా, జీరా, అల్లం వెల్లుల్లి పేస్ట్, శనగపిండి, నూనె. ఆలు కోఫ్తా కర్రీ తయారు చేసుకోవాల్సిన విధానం: ముందుగా స్టవ్ వెలిగించి కడాయి పెట్టి అందులో నూనె పోసుకొని వేడి చేయాలి. నూనె వేడెక్కే లోపు కోఫ్తా రెడీ చేసుకోవాలి. కోఫ్తా తయారు చేసుకోవడానికి ముందు ఒక బౌల్ తీసుకొని అందులో ఉడకబెట్టిన బంగాళదుంపలు, క్యాబేజ్ తురుము, క్యారెట్ తురుము, ఉప్పు, పసుపు, కారం, శనగపిండి అన్ని సమపాలల్లో వేసుకొని ఆ మిక్స్చర్ని చిన్న చిన్న బాల్స్గా చేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత ఈ కోఫ్తా బాల్స్ని కొద్దిగా డీప్ ఫ్రై చేసుకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టి 6 స్పూన్ల నూనె వేసుకోవాలి. నూనె వేడెక్కిన తర్వాత అందులో కొద్దిగా జీరా వేసుకొని డీప్ ఫ్రై అయిన తర్వాత ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్, ఉల్లిపాయలు వేసుకొని బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు డీప్ ఫ్రై అయిన తర్వాత పసుపు, కారం, పుదీనా వేసుకోవాలి. ఇప్పుడు ఉల్లిపాయలు, టమాటాలు, గ్రైండ్ చేసుకున్న టొమాటో ప్యూరీని అందులో యాడ్ చేసుకోవాలి. కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత కొంచెం ఉప్పు, నీళ్లు వేసుకోవాలి. నీరు పోసుకున్న తర్వాత బాగా డీప్ ఫ్రై చేసుకున్న కోఫ్తా బాల్స్ ని అందులో వేసుకొని అది గ్రేవీలా అయ్యేంత వరకు ఒక 5 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు రెడీ అయిన ఆలు కోఫ్తా కర్రీని ఒక బౌల్లోకి తీసుకొని టొమాటో, ఉల్లిపాయ, కొత్తిమీరతో గార్నిష్ చేసుకోవాలి. అంతే, వేడివేడిగా ఆలు కోఫ్తా కర్రీ రెడీ.